యుద్ధం ఈ పదం వినగానే మనకు ముందుగా గుర్తొచ్చేది అణుబాంబులు, క్షిపణులు, గగనతల దాడులు. ఒకప్పుడు అణ్వాయుధాలు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళే ప్రపంచాన్ని శాసిస్తారు అనుకునే వాళ్ళం. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్ పైన దాడులు చేయడానికి వెనకాడడానికి కూడా ఆ దేశం దగ్గర అణుబాంబులు ఉన్నాయనే భయమే కారణం అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. ఇప్పుడు ఇరాన్ చేతిలో అణుబాంబును మించిన మరో బ్రహ్మాస్త్రం ఉంది. అదే ఇంటర్నెట్ని బంద్ చేస్తే అస్త్రం. ఒకవేళ ఇరాన్ గనక దూకుడుగా వ్యవహరించి ఈ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తే ఆసియా, ఆఫ్రికాతో పాటు సగం ప్రపంచంలో ఇంటర్నెట్ చీకట్లు అలుముకుంటున్నాయి. లక్షల కోట్ల రూపాయలు ఆవిరైపోతాయి. అసలు ఇరాన్ చేతిలో ఆ పవర్ ఉందా? ప్రపంచ దేశాలు ఎందుకు వణికిపోతున్నాయి? ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. అసలు ఇంటర్నెట్కి ఇరాన్కి లింక్ ఏంటి అన్న డౌట్ మీకు రావచ్చు. మనం ఫోన్లో వాడే వాట్సాప్ నుంచి ఐటీ కంపెనీల దాకా ప్రపంచంలో 95% పైగా ఇంటర్నెట్ శాటిలైట్ల ద్వారా కాదు, సముద్రం అడుగున వేసిన లక్షల కిలోమీటర్ల ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ ద్వారా నడుస్తుంది. ఆసియా, ఆఫ్రికా మరియు యూరప్ ఖండాలను కలిపే అతి ముఖ్యమైన ఇంటర్నెట్ కేబుల్స్ అన్నీ మిడిల్ ఈస్ట్లోని ఎర్ర సముద్రం మరియు పర్షియన్ గల్ఫ్ గుండానే వెళ్తాయి. గ్లోబల్ ఇంటర్నెట్ ట్రాఫిక్లో దాదాపు 17% కేవలం ఎర్ర సముద్రం గుండానే ప్రవహిస్తోంది. సరిగ్గా ఈ రెండు సముద్ర ప్రాంతాలపైన ఇరాన్ మద్దతు ఇచ్చేటువంటి రెబల్స్కు పూర్తి పట్టు ఉంది. అంటే ప్రపంచ ఇంటర్నెట్కు ఒక రకంగా ఇరాన్ ప్రాంతమే మెయిన్ స్విచ్ బోర్డ్ లాంటిదన్నమాట. ఇప్పుడు అసలు ప్రశ్నకు వద్దాం. అమెరికా, ఇజ్రాయెల్ని ఎదిరించి ఇంటర్నెట్ కేబుల్స్ కట్ చేసే దమ్ము ఇరాన్కి ఉందా? నిపుణుల మాటల ప్రకారం 100కి 100% ఉంది. ఎలాగో తెలుసుకుందాం. ఇరాన్ దగ్గర అత్యాధునిక నావికా దళం, డీప్ వాటర్ సబ్మెరైన్స్ మరియు సముద్రపు మైన్లు ఉన్నాయి. వీటికి తోడు ఎర్ర సముద్రంలో విధ్వంసం సృష్టించేటువంటి హౌతీ రెబల్స్ పూర్తిగా ఇరాన్ గుప్పిట్లోనే ఉన్నారు. అంటే ఇరాన్ నేరుగా రంగంలోకి దిగాల్సిన అవసరం లేదు. తన పాక్సీ లైన్ల హౌతీల ద్వారా సముద్రం అడుగున ఉన్న కేబుల్స్ను ఈజీగా కట్ చేయించగలదు. సముద్రం అడుగుకి వెళ్ళి కేబుల్స్ కట్ చేయడం పెద్ద టెక్నాలజీ ఏమీ కాదు. ఇప్పటికే కొన్ని కేబుల్స్ను డ్యామేజ్ చేసినట్లు అమెరికా నిఘా వర్గాలు కూడా హెచ్చరిస్తున్నాయి. అంటే ఇరాన్ చేతిలో రిమోట్ కంట్రోల్ ఉన్నదన్నమాట. ఒకవేళ యుద్ధం ముదిరి ఇరాన్ నిజంగానే ఇంటర్నెట్ కేబుల్స్ కట్ చేస్తే ప్రపంచం ఒక సెకండ్లో 100 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతుంది. ఆసియా, ఆఫ్రికా ఖండాలలో ఇంటర్నెట్ సేవలు పూర్తిగా లేదా పాక్షికంగా ఆగిపోతాయి. దీనివల్ల జరిగేటువంటి నష్టం ఊహకందనిది. ఇక ఇంటర్నెట్ బంద్ అయితే ప్రధానంగా దేనిపైన ప్రభావం పడే అవకాశం ఉందో కూడా ఒకసారి తెలుసుకుందాం. ఆర్థిక విధ్వంసం. ఇంటర్నెట్ ఆగిపోతే ఆన్లైన్ బ్యాంకింగ్, ఏటీఎంలు, యూపీఐ పేమెంట్లు అన్నీ బంద్ అవుతాయి. స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతాయి. క్షణాల్లో ట్రిలియన్ల కొద్దీ డాలర్లు నష్టం వస్తుంది. ఇక రెండవది కార్పొరేట్ కొలాప్స్. లక్షల కోట్లు పెట్టుబడి పెట్టిన గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ లాంటి టెక్ దిగ్గజాల సర్వర్లు డౌన్ అవుతాయి. ఐటీ సెక్టార్ మొత్తం స్తంభించిపోతుంది. దీంతో పాటు కమ్యూనికేషన్ బ్లాక్అవుట్, సైనిక వ్యవస్థలు, రాడర్లు, దేశాల మధ్య కమ్యూనికేషన్ ఆగిపోతుంది. ఇది ఒక రకంగా సైలెంట్గా చంపేసే ఆయుధం లాంటిదనే చెప్పాలి. సో ఇరాన్పై దాడుల తీవ్రత పెరిగితే ప్రాణ నష్టం కన్నా ఆర్థిక నష్టం చేయడమే లక్ష్యంగా ఇరాన్ ఈ ఇంటర్నెట్ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడం ఖాయమని అమెరికా నిఘా వర్గాలు భయపడుతున్నాయి. అణుబాంబు వేస్తే ఒక దేశ నాశనమవుతుంది, కానీ ఇంటర్నెట్ కేబుల్ కట్ చేస్తే సగం ప్రపంచం ఆగిపోతుంది. అందుకే ఇప్పుడు అమెరికా, ఇజ్రాయిల్ ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. మరి ఈ ఇంటర్నెట్ బ్రహ్మాస్త్రం గురించి మీరేమనుకుంటున్నారు? ఇరాన్ నిజంగా ఆ సాహసం చేస్తుందా? మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.